టైప్ 1 డయాబెటీస్ అనేది పిల్లలలో, యువతలో వేగంగా పెరుగుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధిగా మారింది. ఈ వ్యాధిలో శరీరం పొరపాటుగా తనే ఉత్పత్తి చేసే ఇన్సులిన్ నిర్మించే బీటా సెల్స్ ను నాశనం చేస్తుంది. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ పూర్తిగా లేకుండా పోతుంది. తద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండవు. తరచుగా మూత్రం రావడం, ఎక్కువ దాహం వేయడం, ఆకలిగా ఉండటం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కొంతమందిలో అలసట, మానసిక ఒత్తిడి, ఆందోళనతో కూడిన ప్రవర్తన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఈ లక్షణాలు మొదట చిన్న సమస్యలుగా అనిపించినా వేగంగా గుర్తించి చికిత్స ప్రారంభించకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ప్రస్తుత కాలంలో వేగవంతమైన జీవనశైలి, జన్యుపరమైన ప్రభావాలు, పర్యావరణ మార్పులు దీని వ్యాప్తిని మరింతగా పెంచుతున్నాయి. చిన్న వయసులోనే ఈ వ్యాధి వస్తుండటం తల్లిదండ్రులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. డయాగ్నోసిస్ అయిన వెంటనే రోజువారీగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరి అవుతాయి. దీన్ని పూర్తిగా నయం చేయలేకపోయినా నియమిత చికిత్స, ఆహారం, జీవనశైలితో దీనిని కంట్రోల్ చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇప్పుడు కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ వంటి ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి రోగుల జీవితాన్ని కొంత హాయిగా మారుస్తున్నాయి.